కాదట. ఈ నేపథ్యంలో భరద్వాజ మహాముని స్నాన సంధ్యా వందనాదులు కావించుకోవడానికి కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానాదులు ముగించుకుని తిరిగి ఈ క్షేత్రానికి వచ్చి శివుణ్ణి అర్చించేవాడట. మహాదేవుని భక్తుడు భరద్వాజ మహాముని ఇలా రోజు కాశీకి రావడం ఇష్టం లేని గంగామాత తానే స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది. దాంతో సంతోషించిన భరద్వాజ మహాముని కాశీ గంగతో శివుని అభిషేకించి శివ సాక్షాత్కారం పొందిన దివ్య ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని చెబుతారు. ఈ దివ్యాలయ ప్రాంగణమంతా నిత్యం వందలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాకారం మీద నంది వాహనం మీద ఆసీనులైన శివ పార్వతుల మూర్తులు కానవస్తాయి. విశాలమైన ప్రధాన ఆలయ ప్రాంగణం ఓ ఉద్యానవనాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. గర్భాలయ ముఖ మంటపం నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా 2 నందులు కానవస్తాయి. వీటిలో ఒక శిల్పం నందిది కాగా రెండవది భృంగిదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. దీనికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. సాక్షాత్తు మహేశ్వరుడికి తాను మాత్రమే వాహనంగా ఉన్నానని నందికి విపరీతంగా గర్వంగా ఉండేదట. ఇది గమనించిన పరమేశ్వరుడు నందీశ్వరునికి గర్వభంగం చేయదలిచి విపరీతమైన బరువైపోయాట. పరమేశ్వరుడు అలా మోయలేనంతగా బరువెక్కిపోవడంతో ఆ స్వామిని మోయలేక నంది శివుణ్ణి పడవేసిందట. దాంతో శివుడు బక్క పలచగా ఉన్న భృంగిని వాహనంగా చేసుకున్నాడట. భృంగి తాను బక్కపలచగా ఉన్నను పరమేశ్వరుణ్ణి అవలీలగా మోయగలిగాడట. దీంతో విషయం తెలుసుకున్న నందీశ్వరుడు తన తప్పు తెలుసుకున్నాడట. ఈ కారణంగానే భరద్వాజ మహర్షికి ఈ క్షేత్రంలో శివుడు నంది భృంగి సమేతంగా దర్శనమిచ్చాడట. ఈ పురాణ గాథ స్ఫురణకు వచ్చే విధంగా ఇక్కడ గర్భాలయం బయట స్వామివారికి ఎదురుగా నంది భృంగిలను ఏర్పాటు చేసినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ నంది ఉత్తర భాగంలోనూ భృంగి దక్షిణ భాగంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి మందిరానికి చేరుకుని గణనాథుణ్ణి మనసా వాచా కొలుస్తారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అంటూ విఘ్న నాయకుడికి కైమోడ్పులర్పిస్తారు.
తమ అభీష్టాలు విన్నవించుకుంటూ స్వామికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకత్తుకుంటారు. నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాపా. ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. బకాసురుణ్ణి భీముడు వధించిన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని చెబుతారు. ఈ నేపథ్యంలో పాండవులందరికీ బ్రహ్మహత్యా దోషం ఏర్పడిందట. ఈ దోష పరిహారార్థం అర్జునుడు ఈ క్షేత్రంలో ముక్తీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ ముక్తీశ్వర స్వామివారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించుకుని మందాకిని సలిల చందన చర్చితాయ మందార బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. స్వామికి తమ అభీష్టాలు విన్నవించుకుంటూ ప్రణామాలు అర్పిస్తారు. అనంతరం స్వామికిచ్చిన హారతులను గైకుంటూ శఠకోప ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇక్కడ ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకునే వారికి ముక్తి మోక్షం లభిస్తాయంటారు. సాక్షాత్తు భరద్వాజ మహాముని ఈ మేరకు శివుని నుంచి వరం పొందినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. గర్భాలయంలో శ్రీ ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న పార్వతీమాత మందిరానికి చేరుకుని అమ్మవారిని భక్తితో సేవిస్తారు. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరానికి చేరుకుని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తితో కొలుచుకుంటారు. నమస్తే సుబ్రహ్మణ్యాయ, నమస్తే గౌరీపుత్రాయ, నమస్తే శివప్రియాయ, నమస్తే శక్తిహస్తాయ అంటూ స్వామికి నీరాజనాలు అర్పిస్తారు. ఇదే ప్రాంగణంలో మరోపక్క గర్భాలయానికి సమీపంలో స్వామివార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుంటారు. శ్రీ ముక్తీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో అలరారుతోంది. ఒక యాత్రా స్థలంగానే కాకుండా ఒక విహార క్షేత్రంగా కూడా ఈ ధామాన్ని భావించడం వల్ల రోజు వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి స్వామి సేవలో మునిగి తేలుతారు.